దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇక కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. కొల్లేరు సొసైటీ జిరాయితీల భూముల సమస్యలను పరిష్కరించి స్థానికులకు హక్కులు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అయితే కొందరు కొల్లేరుపై తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కొల్లేరు విషయంలో విష ప్రచారం చేయకుండా కాలుష్యంపై దృష్టి పెట్టాలని, కాలుష్యానికి కారణమవుతున్న ఫ్యాక్టరీలను సరిదిద్దుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. దుష్ప్రచారాలు జరుగుతున్నాయి, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్న భూపేంద్ర యాదవ్ గారు, అలాగే ప్రధానమంత్రి గారు, ఆయన నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ చైర్మన్ అందరూ ఫేవరబుల్ గా ఉండి సిఈసి ఇవాళ అన్ని ఇక్కడ కొల్లేరుని ఏ రకంగా చేసి మొదటిసారి సుప్రీంకోర్టు 25 ఏళ్ల తర్వాత, అంతకుముందు ఇక్కడ పేద ప్రజలు ఉన్నారని కానీ అక్కడ వాళ్ళ బతుకులు సొంత భూములు ఉన్నారు వాళ్ళ దృష్టికి రాలే. మొదటిసారి దాని మీద దృష్టి పెట్టి వాళ్ళ జీవితాలకి ఒక శాశ్వత పరిష్కారానికి ఏమేం చేయాలనేది సుప్రీంకోర్టు సిఈసికి అప్పచెప్పింది. ఆ సిఈసి ఆ చైర్మన్ గోయల్ గారు ఒక కొల్లేరు ప్రాంతం అంతా తిరిగి ఒక 3-4 సార్లు వచ్చి దాని మీద సుప్రీంకోర్టుకి పర్యావరణాన్ని కాపాడుతా పేద ప్రజల బతుకి కావాల్సిన చేస్తారు. ఇవాళ సోషల్ మీడియాలోనూ వచ్చే వదంతులు ఎవరు నమ్మక్కర్లేదు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరూ దీనికి సుముఖంగా ఉన్నారు. పర్యావరణాన్ని కాపాడుతా పేదవాళ్ళ బతుకులు బాగు చేయాలనేది ఒక ఉద్దేశం. దయచేసి మీరు చేయగలిగితే సహకారం చేయాలి, లేకపోతే మాట్లాడుకుంటున్నారు. అంతేగాని కొల్లేరు వస్తుందని వాళ్ళ మీద విషయం ప్రచారం చేయాలి. 5 ఏళ్ళు ఏమీ చేయాలి, మేము చేస్తామని కూడా చెప్పే ధైర్యం లేదు. అసలు ఎవరు పట్టించుకోవాలి, వాళ్ళకి అసలు తెలియదు. నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు అంటే ఏంటి, సెంట్రల్ ఎయిర్పోర్ట్ కమిటీ అంటే ఏమీ తెలియదు, ఎవరు పట్టించుకోవాలి. ఇవాళ అందరినీ ఫీల్డ్ లోకి తీసుకొని చేస్తామంటే ఈ రకంగా చేస్తాం. ఇక ఆపితే వీలైతే వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు కొల్లేరులోకి వెళ్ళకుండా చూడండి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.